హలో అందరికీ. తెలంగాణలో ఏ దావతైనా, ఏ స్పెషల్ అకేషన్ అయినా, పూజలైనా ఏదైనా సరే బగారా అంటే దావత్, దావత్ అంటే బగారా. ఇంట్లో కూరగాయలు లేకున్నా, ఏం వండాలో అర్థం కాకున్నా వెంటనే గుర్తొచ్చేది ఈజీగా చేసుకునేది బగారానే. చేసుకోవడము ఈజీనే, చాలా తొందరగా గూడా అయిపోతుంది. కడాయిలో 2 స్పూన్స్ ఘీ, ఇంకా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని షాజీరా, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, ఇంకా ఇలాచీ, బగారా పువ్వు, బగారా ఆకు ఇవన్నీ వేసుకొని అవి లైట్‌గా రోస్ట్ అవ్వనిచ్చి, ఇందులో ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరిగి, ఇంకా ఒక 4 పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని అవి కూడా వేసి లైట్‌గా రోస్ట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్ బఠానీ, అలానే కొన్ని క్యారెట్ ముక్కలు వేసుకొని లైట్‌గా రోస్ట్ అవ్వనివ్వండి. వెజిటబుల్స్ ఏమీ లేకపోయినా టెన్షన్ ఏం లేదు. బగారా బగారానే. ఇప్పుడు ఇందులో రైస్‌కి సరిపడా వాటర్ పోసి, కొంచెం దానికి సరిపడా సాల్ట్ వేసి మరగనివ్వండి. ఒక్క గ్లాస్ బాస్మతి రైస్‌కి నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. రైస్ ముందే మంచిగా 3, 4 టైమ్స్ వాష్ చేసుకొని, నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ మరుగుతున్న వాటర్‌లో కొంచెం జీరా పౌడర్ గూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. జీరా పౌడర్‌తో పాటు కొంచెం ధనియా పౌడర్ కానీ, లేదంటే గరం మసాలా వేసుకున్నా కూడా బానే ఉంటుంది. నేనైతే ఓన్లీ జీరా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మరుగుతున్నప్పుడు ఇందులో ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకోండి. మంచిగా ఒకసారి కలిపేసేసి, అందులో కొంచెం పుదీనా కూడా వేసి, ఒక గుప్పెడు పుదీనా ఏసేసి, అంతా మొత్తం కలిసేలాగా మంచిగా కలిపి, మూత పెట్టేసి సిమ్‌లో ఉడకనివ్వండి. అంతే. బగారా రెడీ అయిపోయినట్టే. దీంట్లో ఇంత చికెన్ గ్రేవీ యేసుకొని తింటే ఉంటుంది చూడండి. వెజ్ అయితే సాంబార్. ఏమీ లేకపోయినా కూడా బగారా బగారానే. కొంచెం ఆవకాయ యేసుకొని తిన్నా కూడా దాని రుచి దానిదే. కడుపు నిండిపోతుంది తృప్తిగా. ఈసారి మీరు కూడా వెరైటీగా బగారాకి ఆవకాయని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.